ఈ మంత్ కరెంట్ బిల్లు అక్షరాల 1800 వచ్చింది దగ్గరగా. మా ఓనర్కి 2500 వచ్చింది. ఇద్దరం చూసి షాక్ అయ్యాం. నేను లాస్ట్ కరెంట్ బిల్ పే చేసింది 15 రూపాయలు. అది ఆగస్ట్లో 14th కట్టా. ఎందుకు 15 రూపాయలు వచ్చిందంటే అప్పుడు కొద్దిగా అడ్వాన్స్ డబ్బులు కట్టి ఎక్స్ట్రా డబ్బులు కట్టింది, అందుకు 15 రూపాయలు కట్టా. ఇప్పుడు ఎందుకు ఎంత కరెంట్ బిల్ వచ్చిందని అడిగితే కరెంట్ డిపార్ట్మెంట్లో మీకు ఛార్జెస్ పడ్డాయి, పెనాల్టీ పడిందని చెప్పి అన్నారు. ఎందుకు పడింది సార్ అంటే మీరు లాస్ట్ 2 monthsగా మీకు కరెంట్ బిల్ కట్టలేదు. లాస్ట్ 2 months నుంచి మాకు కరెంట్ బిల్ ఇవ్వలేదు. 9th month 10th month మాకు కరెంట్ బిల్ ఇవ్వలేదు. మా ఏరియాలో ఎవరికి కరెంట్ బిల్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు సార్ అంటే మా ఏరియాకి కరెంట్ బిల్ కొట్టే అతనికి హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేదంట. అతను రాకపోతే వేరే ఎంప్లాయీని పంపించినా కరెంట్ బిల్ ఇవ్వలేదు. సరే ఇవ్వకపోతే పోదని చెప్పి చూస్తే పోయి అక్కడ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఎట్లయినా కట్టాల్సిందే కదా, డబ్బులు కట్టాల్సిందే కరెంట్ బిల్ అంటున్నారు. వీరు కరెక్ట్ టైంకి కరెంట్ బిల్ ఇచ్చి ఉంటే మాకు ఇంత అమౌంట్ పడేది కదా. ఎందుకంటే మనకి వన్స్ కరెంట్ బిల్ కట్టంగానే కరెంట్ బిల్ రీసెట్ అయిపోతుంది, మనకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి బిల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేయడం వల్ల ఒక్కొక్కరికి ఇంత అమౌంట్ వచ్చింది. మేము పోయి అక్కడ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 1/2 hour వెయిట్ చేయించి అందరికీ కరెంట్ బిల్ కట్టాలా అంటున్నారు. లాస్ట్లో అతను ఒకసారి బయటకు వచ్చి ఎవరు అడగడం లేదు, మీరు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు సార్ అని అడుగుతున్నాడు. అడగడం తప్పు అయిపోయింది. ఎంత మోసం అంటే కరెంట్ ఆఫీస్లో ఒక్కరు కూడా మన రిక్వెస్ట్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉన్నారు. నియర్ బెంగళూరు అంతా అలానే ఉన్నారు. వరస్ట్ సర్వీస్. ఇంత కరెంట్ బిల్ రావడం వల్ల ఇప్పుడు మా ఓనర్కి మాకు ఆ గృహజ్యోతి అనేది కూడా అప్లై అవ్వడం లేదు. చూడండి, సామాన్యులు ఎవరైనా ఎంత అమౌంట్ కట్టగలరు కరెంట్ బిల్ ఎంత వస్తే.